వెళ్దాం. ఈ రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. రైట్. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలమును వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలమును కట్టుదురు, పాటైన పట్టణములను నూతనముగా స్థాపించుదు, తరతరముల నుండి శిథిలమయ్యున్న పురములను బాగు చేయుదురు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తున్నట్లయితే 3 విషయాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ దేవుడు ఒక మాట తెలియపరుస్తున్నాడు. ఏంటంటే పాడైపోయిన స్థలాలు అని రాస్తున్నాడు. ఏంటంట? పాడైపోయిన స్థలాలు. రెండో విషయాన్ని చూస్తే నూతనముగా లేక మరలా ఇక్కడ ఏమంటున్నాడంటే నూతనమైన పట్టణాలను కడతారు. మూడోదిగా ఏమని మాట్లాడుతున్నాడు? శిథిలమైన పురములను ఏం చేస్తారు? మరలా బాగు చేస్తారు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ చూడండి, స్థలాలు పాడైపోయి ఉన్నాయి, 2 పురములు పాడైపోయి ఉన్నాయి, శిథిలమైపోయి ఉన్నాయి. మూడోదిగా చూస్తున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో పురములు కూడా క్షమించాలి, ఇక్కడ అంటున్నాడు స్థలము, పాడైపోయిన స్థలం ఉంది. రెండోదిగా పాడైన పట్టణాలు ఉన్నాయి. మూడోదిగా పాడైపోయిన పురములు కూడా ఉన్నాయి. హల్లెలూయా. మనం ఆలోచన చేద్దాం చాలా జాగ్రత్తగా. వాక్యం తెలియపరుస్తుంది ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో వారు మరలా పాడైపోయిన స్థలాలను తిరిగి కట్టుదురు అని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక వాగ్దానాన్ని తెలియపరుస్తున్నాడు వారితో. పాడైపోయిన స్థలాలు మరలా వారు ఏం చేస్తారు? కడతారు. రెండోదిగా ఏమంటాడు తెలుసా? ఇదిగో నూతనమైన పట్టణాలను వాళ్ళు ఏం చేస్తారు? స్థాపిస్తారు. దేవునికి స్తోత్రం. స్థాపిస్తారు. మూడోదిగా అంటున్నాడు శిథిలమైన పట్టణాలను వారు ఏం చేస్తారు తెలుసా? బాగుగా ఆ పురములుగా కడతారు. దేవునికి స్తోత్రం. పాడైపోయిన పురములను ఏం చేస్తాడు? మరలా శిథిలమైన పురములను ఏం చేస్తారు? మరలా కడతారంట. దేవునికి స్తోత్రం. బాగు చేస్తారని ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఈ విషయాలను మనము ఆలోచన చేస్తే మన జీవితాలు కూడా పాడైపోయిన స్థలాలుగా మిగిలిపోయి ఉన్నాయి కదండి. ఇక్కడ చాలా కాలము నుండి మన జీవితాలు ఏమై ఉన్నాయి? మన స్థలాలు ఏమై ఉన్నాయి? మన యొక్క స్థితిగతులు ఏమై ఉన్నాయి అంటే పాడైపోయి ఉన్నాయి. అందుకనే దేవుడు ఏమంటే తెలుసా? మరలా మీరు పునరుద్ధరించాలా. ఏం చేయాలా? పునరుద్ధరణ జరగాలి అక్కడ. అంటే పునర్నిర్మాణం జరగాలి అక్కడ. దేవునికి స్తోత్రం. అందుకని అన్నాడు కదా, పాడైన స్థలములు మరలా వారు ఏం చేస్తారు? కట్టుదురు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క పాడైన స్థలాలు కట్టడానికే ఈ ప్రత్యేకమైన కూడికను దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. కనుకనే మనం ఏం చేయాలి తెలుసా? ఈ యొక్క ఉద్దేశాన్ని దేవునికి తెలియపరచడానికి ఈ యొక్క ప్రత్యేకమైన కూడికలు మనం ఏర్పాటు చేయాలి. ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో మనం గడపాలా. అప్పుడే పాడైన స్థలాలు ఏం చేయబడతాయంట? కట్టబడతాయి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో పాడైన స్థలాలను కట్టడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. వారు చాలా కాలం బానిసత్వంలోనికి వెళ్ళిపోయిన తర్వాత బానిసలుగా ఇదిగో నిజంగా చూస్తే చాలా చెరలోకి వెళ్ళిపోయి ఉన్నారండి. వారు చాలా సంవత్సరాలు కదండి, మనందరికీ తెలుసు. 200 సంవత్సరాలు, 400 సంవత్సరాలు ఇలాగా ఆ చెరలోకి వెళ్ళిపోయినప్పుడు వారి స్థలాలంతా ఏమైపోయి ఉన్నాయట? పాడైపోయి ఉన్నాయి. అందుకని ప్రియమైన బబులోను చెరలోనికి వెళ్ళినప్పుడు పాడైపోయినాయి.
గ్రామములో చూస్తే బలవంతులు ఎవరు లేరు, వృద్ధులు ఏమండి, ఆడవారు బలహీనులైన వారే ఉన్నారు, కానీ శక్తిమంతులు పని చేయగలిగిన వారందరూ ఎక్కడున్నారు? బబులోను చెరలోను, ఇలాంటి చెరలో వారు మిగిలిపోయి ఉన్నారు. అయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మరలా వారిని నడిపించి మరలా వారిని విడిపించి మరలా ఆ స్థలాలను ఏం చేస్తానంటున్నాడు? తిరిగి కడతానంటున్నాడు. దేవునికి స్తోత్రం. వారు కట్టాలంటే చెర నుండి విడిపించబడాల. అర్థమైందా? ఒక ఉద్దేశాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. వారు మరలా కట్టాలంటే వారు చెర పట్టబడి ఉన్నారు కదా, ఆ చెర నుండి విడిపించబడాలా. అప్పుడే వారు ఏం చేయబడాలా? కట్టడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? ఇంకొక మాట మనం ఆలోచన చేయాలి. వారేం చేయబడాలి తెలుసా? యెరూషలేముకు నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. యెరూషలేములో ఏముందండి? ఏమండి, యెరూషలేములో ఏముంది? దేవుని మందిరం ఉందండి. ఏముంది? దేవుని మందిరం ఉంది. నిజంగా కొన్నిసార్లు మనం చూస్తాం, చెర పట్టబడుతున్నప్పుడు మందిరం పాడైపోయింది, ప్రాకారములు పాడైపోయినాయి కదండి. నెహెమ్యా కాలములో చూస్తే ఇదిగో ఆ గుమ్మములన్నీ కాల్చివేయబడి ఉన్నాయంట. అవన్నిటిని విన్నప్పుడు, నిజంగా ఆ మాట విన్నప్పుడు ఇదిగో నెహెమ్యా కన్నీరు కార్చి నిజంగా ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? తిరిగి కట్టబడాలని. దేవునికి స్తోత్రం. అందుకనే ఈరోజు మన జీవితాలు తిరిగి కట్టబడాలంటే మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి. అప్పుడే మన పాడైపోయిన స్థలాలు ఏం చేయబడతాయి? కట్టబడతాయి. దేవునికి స్తోత్రం. రెండో మాట అంటున్నాడు, ఏమని తెలుసా? నూతనమైన పట్టణాలను మీరేం చేస్తారు? స్థాపిస్తారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నూతనంగా ఏం చేస్తారంట? పట్టణాలను స్థాపిస్తాడు. ఈరోజు మన జీవితాల్లో, అందుకనే మన జీవితాల్లో మనం ఏం చేయాలి? తిరిగి నిర్మించుకోవడానికి మనల్ని దేవునికి అప్పగించాలి. అప్పుడు దేవుడు అనుమతిస్తాడు. వారు దేవునికి మొరపెట్టారు, అందుకని ఈ వాగ్దానాన్ని తెలియపరుస్తున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో మీకు వెలుగు వచ్చి ఉన్నది. అందుకనే 60వ అధ్యాయంలో ఈ మాట ఉందండి. 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో చూడండి, మొదటి మాట, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. కింద ఇంకా చూస్తున్నట్లయితే చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనులను కమ్ముచున్నది. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయబడింది? యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద ఏమై ఉన్నది? కనబడుతున్నది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఎక్కడండి? మరలా తిరిగి దేవుడు యెరూషలేమునకు నడిపించినప్పుడు, ఆయన యొక్క మందిరములో కూర్చున్నప్పుడు కదా, అవి బాగు చేయబడినప్పుడు ఆ తేజస్సు, ఆ యొక్క మహిమ కనపడుతుంది. ఎప్పుడంటే దేవుడు మన మీద ఉదయించినప్పుడే. దేవునికి స్తోత్రం. అందుకని మనం మొరపెట్టాలి. ఆయన మన చీకటి బ్రతుకుల్లో కటిక చీకటి అంటున్నాడు. ఎలాంటి చీకటి? కటిక చీకటి అంటే అసలు మార్గం కనపడదు. ముందేముందో ఇప్పుడు మనం తిరిగేది కటిక చీకట కాదు. కటిక చీకట కాదండి. కటిక చీకటి అంటే ఏంటో తెలుసా? పక్కనుంటే మాట్లాడేదాకా కనపడ్డు, అంత కటిక చీకటి అన్నమాట. అప్పుడు అనేటోళ్ళు చిన్నప్పుడు కదా, అనగనగనగా ఒక రాజు కటిక చీకట్లో ఏమంటారు, చీమల దూరం సిట్టడివి, కాకుల దూరం కారడివి అంటారు కదా. ఏమండి, చీమల దూరం ఉన్నాయా ఇప్పుడు? అడివే లేదు, ఇంకేముంది? కటిక అడివి ఆడుంది, చీమల దూరాన్ని కటిక అడివి ఉందా? కానీ అంటుండే కటిక చీకట్లో ఉన్నారు వారు, భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంట? వారి మీద ఉదయించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు అందుకనే మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆయన మన మీద ఉదయించడానికి మనం ఆయన సన్నిధికి నడిపించబడాలి. ఆయన సన్నిధిలో కుటుంబంగా రావాలా. అప్పుడే మన కుటుంబంలో ఏముంటుందో తెలుసా? ఆయన యొక్క మహిమ మన మీద కనబడును అని ఉంది. దేవునికి స్తోత్రం. కనబడుతుంది అని ఉంది. దేవునికి స్తోత్రం.
వాక్యం ఏం చెప్తుందండి? అదే అంటున్నాడు కదా, ఏమని తెలుసా? యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన మన మీద ఉదయించాలండి. ఎప్పుడు తెలుసా? మనం ఇలాంటి కూడికలు మన కుటుంబాల్లో జరిగినప్పుడు, మన జీవితాల్లో ఇలాంటి కూడికలకు మనం పాల్గొన్నప్పుడే. అందుకని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకని ఏమంటుంది? నూతనమైన ఆ యొక్క పట్టణాలను మీ జీవితంలో ఏం చేస్తారు? స్థాపిస్తారు. దేవునికి స్తోత్రం. మూడోదిగా చూస్తే శిథిలమైన వాటిని మీరు ఏం చేస్తారు? బాగు చేస్తారు. మన శిథిలమైనవి బాగు చేయాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సహాయము ఉండాలి. అందుకనే చూడండి, 128వ కీర్తన చదువుదాం. 128వ కీర్తన ఏమని ఉందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా స్పష్టంగా మనకు ఆ వాక్యం తెలియపరుస్తుంది. క్షమించాలి, 127వ కీర్తన చూడండి, మొదటి చరణాన్ని చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా, చూడండి, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఇక్కడ అంటూ ఉన్నాడు, దేవుడు ఒకవేళ పట్టణాన్ని కాపాడకపోతే, మొట్టమొదటిగా అన్నాడు మీ ఇంటిని కట్టకపోతే అన్నాడు. అర్థమైందా? కాపాడకపోతే, కట్టకపోతే అది ప్రయాస వ్యర్థమే. ఈరోజు నేనేమంటున్నానంటే, దేవుని సహాయం లేకుండా నువ్వేం ఏం చేసినా అది వ్యర్థమే కదా. ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయావో కదా, ఎన్నిసార్లు నష్టపోయావో సొంత ఆలోచనలు చేసి కదా. ఒకసారి గుర్తు తెచ్చుకుందామా? మన సొంత ఆలోచన ప్రకారంగా చేసిన పని ఏది కూడా సక్సెస్ అవ్వలేదు కదా. గుర్తు తెచ్చుకో. మన సొంత ఆలోచన ప్రకారంగా చేసింది ఏదైనా కొంతకాలానికి ముగిసిపోయింది కదా. గుర్తు తెచ్చుకో ఒకసారి. అర్రే, ఇలా చేయకుండా ఉంటే బాగుండునని ఎన్ని సందర్భాలలో నీ జీవితంలో అనిపించింది. అందుకనే మనం దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ఆయన అంటున్నాడు, శిథిలమైన వాటిని మీరు ఏం చేస్తారు? బాగు చేస్తారు. ఎప్పుడు తెలుసా? ఇదిగో శిథిలమైన మీ జీవితాలలో యేసు క్రీస్తు ఉదయించినప్పుడే, శిథిలమైన మీ జీవితాలలో దేవాతి దేవుడు ఉదయించినప్పుడే, అప్పుడే ఏం చేయబడతామో తెలుసా? మన జీవితాలు బాగు చేయబడతాయి అంట. హల్లెలూయా అన్నాడు. మొట్టమొదటిగా కడతారు, రెండోదిగా స్థాపిస్తారన్నాడు, మూడోదిగా బాగు చేస్తారన్నాడు. స్పష్టంగా కదండి, అదే ఉందా ఇక్కడ? మొట్టమొదటిగా మనం చదివినప్పుడు ఈ విషయాలే కనపడుతున్నాయి దాంట్లో. కాబట్టి మనము ఒక మాట చెప్తాను, మరలా తిరిగి కట్టబడాలి దేవుని కోరిక. రెండోదిగా మనం తిరిగి స్థాపించబడాలి. మూడోదిగా మరలా మన జీవితాలు బాగు చేయబడాలి. దేవుడు కోరుతున్న కోరిక అది. మన కుటుంబాలు కట్టబడ్డం దేవునికి ఆనందం. అందుకనే ఏమన్నాడు తెలుసా? మీరు వెళ్ళి ఆయన కాంతిలో ఉండడం కాదు, ఆయనే మీ మీద ఏం చేస్తున్నాడంట? ఉదయిస్తున్నాడు కదా. మీరు వెళ్ళి ఆయన యొక్క నీడలో, లేకపోతే ఆయన యొక్క వెలుగులోనికి మీరు వెళ్ళండి అని అనట్లేదండి. ఏమన్నాడు తెలుసా? ఆయనే మీ మీద ఏం చేశాడంట? ఉదయించాడు. చూడండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి ఆయన. ఆయనే మన మీద ఏం చేస్తున్నాడంట? ఉదయిస్తున్నాడు కదండి. ఇదిగో కటిక చీకట్లో ఉన్నారు వారు, వెలుగు కోసం వెతకట్లేదు. కటిక చీకట్లో ఇది మనకి ఇంతే, మన బ్రతికి ఇంతే అని అక్కడే సెట్ అయిపోయారు. అలాంటి సందర్భాల్లో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వారిని అక్కడ నుండి బయటికి తీసుకురావడానికి ఇదిగో వెలుగుగా దేవుడు ఏం చేశాడంట? ప్రకాశించను. దేవునికి స్తోత్రం. ఉదయించను అనుద్ది. చాలా విలువైన మాట అండి. కాబట్టి మనము తిరిగి కట్టబడ్డానికి పునరుద్ధరణ అన్నాడు. అందుకని ఎక్కడ పునరుద్ధరణ. కాబట్టి ఖచ్చితంగా ఆ తిరిగి నిర్మించబడే విధంగా మన జీవితాలు మనము ఈరోజు చేయాలి. అందుకని కుటుంబాలుగా మనము దేవుని సన్నిధిలో కనపడాలి. కుటుంబాలుగా మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మోకరించాలి. కుటుంబాలుగా ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనము మొరపెట్టగలిగితే దేవుడు ఈరోజు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా ఎక్కడ నిలబెడతాడంట? వెలుగులో
నిలబెడతాడు. ఎక్కడ నిలబెడతాడో తెలుసా? ఆయన ఉన్నతమైన ఆశీర్వాదమును నిలబెడతాడు. ఎక్కడ నిలబెడతాడో తెలుసా? ఆయన నిన్ను నన్ను ఇదిగో ఆయన సన్నిధిలో నిత్యము ఆనందించడానికి ఆయన రాజ్యములో నిలబెడతాడు. అలాంటి గొప్ప కృప మనందరికి రావాలన్నది దేవుని కోరిక. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక మాట రాయబడి ఉందండి, ఇదిగో మనం ఆయన కొరకు ఏం చేయలేదట, కానీ ఆయనే మన కొరకు భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయనే మన కొరకు ఏం చేశాడంటే వెతికాడు మనల్ని రక్షించుట కొరకు. ఆయన ఏం చేశాడు తెలుసా? మనల్ని ఏం చేశాడంటే విడుదల చేయడం, విమోచించడానికి ఆయన తాపిత్రపడుతూ ఉన్నాడంట. కాబట్టి ఈ రాత్రి మన ఆత్మీయ జీవితాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో అందుకనే మీరు దేవుడు లేకుండా ఏది కూడా చేయలేరు. కాబట్టి మనల్ని ఈ 3 విషయాలు ఒకసారి మన జీవితాల్లో మనం పరీక్షించుకొని సరి చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ రాత్రి మనల్ని మనం దేవుని సమర్పించుకొని ప్రయత్నం చేద్దాం. మోకరిద్దామా? ప్రార్థన చేద్దాం. ఒక్క మాట అడుగుదాం. ప్రవ్వా, నాలో ఏదైనా లోపం ఉందేమో సరిచేయండి, తిరిగి కట్టండి ప్రవ్వా. రెండోదిగా అయా తిరిగి స్థాపించండి. మూడోదిగా తిరిగి బాగు చేయి ప్రవ్వా నన్నని ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేస్తున్న వారు ఉన్నట్లయితే నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నాం. ప్రార్థన చేద్దాం. రైట్, ప్రార్థన చేసుకుందాం.